బీఆర్ఎస్ నుండి అందరూ జంప్ అయితే అక్కడ మిగిలేది ఎవరు? అసలు హరీష్ రావు కూడా వెళ్ళిపోతారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ను నడిపించడంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా ఫెయిల్ అయ్యారా? ఇటీవల కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలన్నీ వాస్తవాలేనా? గులాబీ బాసు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కారు దిగి తన మదర్ పార్టీ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఏపీలో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తెలంగాణ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారని, తెలంగాణలో మరోసారి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉండి బలం కోల్పోయిన తెలంగాణ నేతలకి టీటీడీపీ అధ్యక్ష పదవిని అప్పగించాలని అనుకుంటున్నారట. అందుకే టీడీపీలో చేరి పార్టీకి జవసత్వాలు తేవాలని ఆలోచిస్తున్నారట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి స్నేహితులు కావడంతో మల్లారెడ్డికి కేసుల వ్యవహారంలో కాస్త ఊరట దొరుకుతుందనే దిశలో ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మల్లారెడ్డి తెలంగాణ టీడీపీలోకి వెడితే ఆయనతో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల మెదక్, గ్రేటర్కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ మెదక్ జిల్లాకు చెందిన మంత్రితో పాటు పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
భేటీ కావడం చర్చకు దారితీసింది. కానీ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఎమ్మెల్యే గూడెం సమావేశమవడంతో పార్టీ మార్పుకి సంకేతమని అనుమానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ను వీడబోయే 22 మంది ఎమ్మెల్యేల్లో మెదక్ జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కారు పార్టీ మనుగడ కష్టమేనని, స్థానిక సంస్థల ఎన్నికలొచ్చేసరికి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేసీఆర్ ఈ పరిస్థితికి రావడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కారణమనే విశ్లేషణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు డొంక కదులుతున్న కొద్దీ కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఆదేశిస్తే పోలీసు ఉన్నతాధికారులు ఈ ట్యాపింగ్ వ్యవహారానికి తెరతీశారు అనేది ఆధారాలతో సహా రుజువైన మరుక్షణం అరెస్టుల పర్వం మొదలవుతుందని, దీంతో కీలక సూత్రధారులే అరెస్ట్ అయితే ఇక ఆ పార్టీకి దిక్కెవరనేది కూడా పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఉత్తమమనే ఆలోచనకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదీ కాకుండా ఒంటెద్దు పోకడతో పార్టీ పేరు మార్చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకుని కేసీఆర్ బోల్తా పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. తెలంగాణ వాదం నుంచి పుట్టిన పార్టీకి ఆ పదాన్ని దూరం చేయడం కూర్చున్న కొమ్మనే నరికేసిన చందంగా తయారైందని ఆ పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బాహాటంగానే కేసీఆర్ను విమర్శిస్తున్నారనే టాక్ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం కేసీఆర్ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. కూతురు కవిత అరెస్టును కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ ఉంది. కవితను బయటికి తీసుకురావడానికి పడరాని పాట్లు పడుతున్నట్టు సమాచారం. ఈ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేసేలా 2 జాతీయ పార్టీలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో మానసిక క్షోభని అనుభవిస్తున్నారని, ఇక కేసీఆర్ పార్టీని కానీ రాష్ట్రాన్ని కానీ చూసుకునే పరిస్థితుల్లో లేరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని అభిప్రాయాలు పెరిగాయి. For more videos like this, subscribe Big TV channel.